యూ ముంబై వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. సీజన్ 1 ఫైనలిస్ట్ లో చెప్పుకోవచ్చు. సో ఈ రెండు టీమ్స్ మధ్య మంచి రైవల్ అయితే ఉంది. పీకే లో మొట్టమొదటి మ్యాచ్ ఈ రెండు టీమ్స్ ఆడినాయని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ లో ముందుగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే విన్ అయితే మ్యాచ్ లోకి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ రైడింగ్ లో నితిన్ ధనాకర్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సూపర్ టెస్ట్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. ఇక లాస్ట్ కొన్ని మ్యాచెస్ గా అలీ సమద్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుండ్రు. రైడింగ్ లో లాస్ట్ మ్యాచ్ లో కూడా సూపర్ టెన్ చేసిండు. రైడింగ్ లో ఇద్దరు రైడర్స్ తోనే వెళ్తున్నారు. వాళ్ళు మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు రైడింగ్ లో ఇప్పటి వరకు అయితే. ఇక డిఫెన్స్ గురించి చేసుకుంటే చాలా మంది యంగ్ ప్లేయర్స్ కి అయితే ఛాన్సెస్ ఇచ్చిండు. లాస్ట్ మ్యాచ్ లో ఆశీష్, ఆర్యన్, దీపాంశు లాంటి యంగ్ ప్లేయర్స్ కి ఛాన్సెస్ ఇస్తే అందరూ కూడా పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ చూసుకుంటే రేజా కవర్ డిఫెండర్ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. నితిన్ రావాల్ అయితే లాస్ట్ మ్యాచ్ లో 2 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. సో అతని కెప్టెన్ ఉన్నాడు. ఈ సీజన్ లో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. కొన్ని మ్యాచెస్ లో సబ్స్టిట్యూషన్ లో కూడా లిస్ట్ చేసిండు అతన్ని. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ తీయాలి ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్, యంగ్ డిఫెండర్స్ తో కలిసి. సో ఎక్కువ చేంజెస్ అయితే వేయద్దు ప్రతిసారి. యంగ్ ప్లేయర్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళనే కంటిన్యూ చేస్తే బాగుంటది అనుకుంటున్నా. సో జైపూర్ గురించి ఇది. ఇక మరోవైపు యూ ముంబై గురించి చూసుకుంటే వాళ్ళ మెయిన్ రైడర్ అజిత్ చౌహాన్ ఇంజూర్ అయిన తర్వాత అయితే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయినాయని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో మహారాష్ట్ర డర్బీ పుడేరపల్లంతో హ్యూజ్ లాస్ అయితే చూసిల్లు వాళ్ళు. వాళ్ళ రైడింగ్ లో అజిత్ చౌహాన్ లేడు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. జఫర్ ధనేష్ కొంతవరకు పర్లేదు అనిపిస్తుంది కానీ మిగతా రైడర్స్ ఎవరు పర్ఫామ్ చేస్తారు. అనిల్ స్టార్టింగ్ లో పర్ఫామ్ చేసినప్పటికీ రాను అతని ఫామ్ అయితే కోల్పోయింది. లాస్ట్ మ్యాచ్ లో ఒక్క రైడ్ పాయింట్ అయితే వేసిండు. అభిమన్యు గానీ, సందీప్ గానీ, రోహిత్ రావు గానీ ఏ రైడర్ వచ్చినా పర్ఫామ్ చేస్తారని చెప్పొచ్చు. రైడింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇక వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ అయితే డిఫెన్స్ గా చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ డిఫెన్స్ కూడా ఎక్కువ పర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళు రైడింగ్ ఎలాగో పర్ఫామ్ చేస్తారు కాబట్టి డిఫెన్స్ అయితే పర్ఫామ్ చేయగలగాలి. ఫ్యూచర్ మ్యాచెస్ లో అజిత్ చౌహాన్ వచ్చే వరకు డిఫెన్స్ తోనే మేనేజ్ చేయాలి. కవర్స్ లో సునీల్ అండ్ పర్వేష్ అయితే లాస్ట్ మ్యాచ్ లో ఏమాత్రం ఇంపాక్ట్ పెట్టలే. పర్వేష్ అయితే 0 పాయింట్స్, సునీల్ కెప్టెన్ ఒక టాకిల్ పాయింట్ అయితే వేసిండు. ఇక కార్నర్స్ లో చూసుకుంటే రైట్ కార్నర్ లో రింకు బాగున్నప్పటికీ లెఫ్ట్ కార్నర్ లో కంటిన్యూస్ గా చేంజెస్ అయితే చేస్తున్నారు. సో ప్రతి మ్యాచ్ చేంజ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో విజయ్ కుమార్ ని తీసుకొచ్చి అతను అసలు ఇంపాక్ట్ పెట్టి ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలే. సీజన్ స్టార్టింగ్ నుంచి టాప్ డిఫెండర్స్ లిస్ట్ లో ఉన్న లోకేష్ గౌసలేని అయితే సబ్స్టిట్యూషన్ లో ఉంచుతున్నారు. ఎందుకో అర్థం కాదు. సో అతన్ని తీసుకొస్తే బాగుంటది లెఫ్ట్ కార్నర్ లో. ఎలాగో రైడింగ్ లేదు కాబట్టి డిఫెన్స్ ని స్ట్రాంగ్ చేసుకోగలగాలి. సో ఈ మ్యాచ్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ రైడర్స్ వర్సెస్ యూ ముంబై డిఫెన్స్ గానే ఉండే అవకాశం ఉంది. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.